జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆగండి. ముందు నాకొక విషయం చెప్పండి. మిత్ర నిన్ను వేధించాడు అని చెప్పడానికి నీ దగ్గర రుజువు ఏమైనా ఉందా? చెప్పండి. మిత్ర నిన్ను వేధించాడు అని చెప్పడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నిజం చెప్పాలంటే నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు. ఎలాంటి ప్రూఫ్ లేదా? అయితే ఈ కేసు గెలిచినట్టే. యాక్చువల్లీ మిత్ర నాతో మిస్బిహేవ్ చేయలేదు. ఉద్యోగం కోసం వెళ్తే అర్హత లేదు పొమ్మన్నాడు. అందరిలో నన్ను అవమానించాడు. అందుకే తనకి బుద్ధి చెప్పాలనే నేనే అబద్ధం చెప్పాను. తప్పుడు కేసు పెట్టాను. పోలీసులకి అప్పగించాను. మీడియా కూడా అదే నమ్మింది. జనాల సపోర్ట్ కూడా దొరికింది. సోషల్ మీడియా నాకు జై కొట్టడం మొదలుపెట్టింది. అందుకే నేను కూడా కాస్త బలంగా నిలబడ్డాను. అంత పెద్ద మనిషి మీద నింద వేశావు. అంత సులువుగా వాళ్ళు వదిలేస్తారా? నిన్ను వేధించలేదు అని వాళ్ళు రుజువులు తీసుకొస్తే? ఛాన్సే లేదు. ఎందుకంటే మిత్ర ఆఫీస్లో ఆ రోజు సీసీ కెమెరాలు పని చేయలేదు. సెక్యూరిటీ సీసీ కెమెరాలు రిపేర్ చేసి అతను వచ్చాడా? రాలేదు సార్. ఆఫీస్ అంతా సీసీ కెమెరా పని చేయకపోయినా పర్వాలేదు, కానీ మిత్ర గారి రూమ్లో మాత్రం పని చేయాలి. అలాగే సార్. ఆ విషయం తెలిసే నేను కాస్త స్ట్రాంగ్గా వాదించాను. నన్ను వేధించాడని ఏడ్చి మరీ అందర్నీ నమ్మించాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రూఫ్స్ని తీసుకురాలేరు. ఈ కేసులో వాళ్ళు గెలవలేరు. మీరేం కంగారు పడకండి. ఇప్పుడెంత స్ట్రాంగ్గా నిలబడ్డానో ఇక పైన కూడా అంతే స్ట్రాంగ్గా నిలబడి మిత్రాని జైలుకి పంపిస్తాను. మీరందరూ ఏంటి సార్ ఇక్కడున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని. ఇన్స్పెక్టర్ సార్, ఇక్కడేం జరిగినా పూర్తి బాధ్యత లక్ష్మీదే సార్. తను చేసిన పనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. మొత్తం తనే చేసింది. తప్పేదైనా ఉంటే అది తన మీదకే వస్తుంది. మా కుటుంబంతో మాత్రం సంబంధం లేదు. ఓ, ఇదంతా లక్ష్మి గారు ఒక్కరే చేశారా? దట్స్ గ్రేట్. ఇంకా మీ కుటుంబం మొత్తం సహాయం చేశారేమోనని నేను అనుకుంటున్నాను. లక్ష్మి గారు, వెల్ డన్. యూ డన్ ఏ గుడ్ జాబ్. అసలు మీరెవరు? సార్, మీరు సమయానికి వచ్చారు సార్. లేకపోతే వీళ్ళు మారు వేషాల్లో వచ్చి మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. డబ్బాస చూపిస్తున్నారు సార్. కేసు వాపస్ తీసుకోమని ఇబ్బంది పెడుతున్నారు సార్. షట్ అప్.
నిజం నిప్పు లాంటిదని మరొకసారి రుజువైంది. ఒక నిజాన్ని నీ అరచేతిలో పెట్టుకొని దాచడానికి ప్రయత్నించావు. అది ఇప్పుడు బయటపడిపోయింది. నువ్వు చెప్పిన ప్రతి మాట వీడియో రూపంలో రికార్డ్ అయింది. లక్ష్మి గారు నాకంతా పంపించారు. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్ నా మాట వినండి సార్. సార్ నేను నిజం చెప్తున్నాను సార్. ఒకసారి నీ మాట విని మోసపోయాం. మరోసారి మోసపోతాననుకుంటున్నావా? నీకు సరైన శిక్ష పడే వరకు వాళ్ళు వదిలినా నేను వదలను. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. సార్ నా మాట నమ్మండి సార్. నాకేం తెలీదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నాకేం తెలీదు. థ్యాంక్ గాడ్, నిజం బయటపడింది. వాళ్ళు చెప్పిన అబద్ధం అందరికీ తెలిసిపోయింది. అటు ఇటు అయిపోతే ఏమైపోయేదో అని చాలా భయం వేసింది. లేదు పెదనాన్న, నిజాన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలని వదినే ఇలా ప్లాన్ చేసింది. పోనీలే అమ్మా, మేమెవరం చేయలేని సాహసం నువ్వు చేశావు. నీ భర్తను నువ్వే కాపాడుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అత్తయ్య గారు? లేదు లక్ష్మి, నీ స్థానంలో ఉంటే నేనిదంతా చేయగలిగేదాన్నో లేదో తెలీదు నాకు. నీ ప్రేమతో తెలివితో నీ భర్తని నువ్వు మళ్ళీ సాధించుకున్నావు. నీకెన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. సరే పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.